ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చామమ్మా. ఈసారైనా 4 రోజుల పాటు ఇంటి నిండి ఉంటావా, మళ్ళీ వెంటనే వెళ్తావా? ఇంట్లో ఉంటాను, ఖాళీ ఎక్కడిది? అసలే బిజినెస్ తో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే. ఏం బిజినెస్ ఏమో. బిజినెస్ కదా, బిజినెస్. నీ నాయన రాని నీ చేత 3 ముళ్ళు వేయించి నిన్ను మూల కూర్చోబెట్టకపోతే నా పేరు సూరమ్మే కాదు. సూరమ్మ కదని ఎవరంటారు మీ అమ్మ పెట్టిన తర్వాత? అసలు పెళ్ళాటానికి పెళ్ళేది అని. దొరలాగున్నావు, నీకు పిల్ల దొరకపోవడం ఏంటి? కావాలంటే కొండ మించి పోతుంది ఎంతో. బాగా కోతినిచ్చి పెళ్లి చేస్తావా నాయనమ్మా? నువ్వే పెళ్లి చేసుకుంటావా జయజమ్మ? కోతినే శుక్రనాయన. బావా కొంచెం స్టిఫ్ గా ఉండు. నన్ను చూసాడు ఏడవకు, నవ్వమంటావా? నీ విగ్రహం చూస్తుంటే నాకు నిగ్రహం పోతుంది. ఏమి ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు, లావుకు తగ్గ అందం. ఇది కదా పర్సనాలిటీ. పెళ్లి చేసుకుంటావా బావా? నీ పర్సనాలిటీ నాకుంటే నేనేం చేసేవాడిని తెలుసా? ఏం చేస్తావు? అమాంతంగా హఠాత్తుగా పోలీసులు అయిపోయేవాడిని. వేధవాగుడు నువ్వును. నా బిజినెస్ వచ్చారా, రోజుకి వేలకు వేలు సంపాదించవచ్చు. బిజినెస్ అదంటేనే నాకు మంట. కుట్ర, దగ, మోసం, దొంగతనం. ఏమన్నా? దొంగతనం ఏమన్నా? నువ్వు న్యాయంగానే బిజినెస్ చేస్తున్నావు అనుకో, అందరూ అలా ఉండడం లేదు కదా. అయినా నీ బిజినెస్ నేను చేరను, నా పోలీసు ఉద్యోగంలో నువ్వు చేరద్దు. ఎందుకని? నువ్వు చేరావంటే మా పొట్టి వాళ్ళ గతి మట్టిపాలే. నానమ్మ ఆకలిస్తుంది, అన్నం పెట్టు, డ్యూటీకి వెళ్ళాలి. ఏడుసావు గానీ ఏదో కబుర్లు చెప్పక తొందరగా రా. డ్యూటీ అంటే ఏదో కబుర్లు అంటాయో నాని, చూసావా బావా? మరి కాదురా, ఉద్యోగం అంటే డ్యూటీ ఏమిట్రా జాని? నీకు వచ్చిందా డౌట్? అవును బావా. ఈ జూ చేస్తున్నది ఆనరీ పోలీసు ఉద్యోగం. అంటే జీతం ఉద్యోగం. ఇలా డ్యూటీ చేసి 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 ఎప్పుడో ఒకసారి దొంగలు పట్టేస్తాను. వాడిని మెల్లగా పోలీసులకు అప్పచెప్పేస్తాను. పోలీసులు వాడిని జైల్లో తోసేస్తారు. నాకు ఇచ్చేస్తారు. ఏమిటి? పోలీసు ఉద్యోగం. వెరీ గుడ్. ఆహా, పోలీస్ నీ జన్మే జన్మయ్యా, ధన్యమైంది. అమ్మ బాబోయ్, ఎరిమిరి గారి కార్య ఆపేశాడు. నిన్ను అభినందించాలి. వస్తున్నా. పోలీస్ కంగ్రాచులేషన్. ఏమిటిది? నా జన్మ ధన్యమైంది. ఎవరైతేనే మిమ్మల్ని అభినందించాలి. ఆహా, మీ ఉద్యోగమే ఉద్యోగం, మీ యాక్షనే యాక్షన్. ఈ చేతుకున్న శక్తి ఈ లోకంలో జూ అంటే జూనియర్ వెంకటస్వామి, సన్ ఆఫ్ లేట్ సీనియర్ వెంకటస్వామి. ట్రాఫిక్ ఆగిపోయిందిరా. ఉండండి అయ్యా, ఉండమ్మా. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఓ నువ్వా? మళ్ళీ ఇక్కడ కూడా దాపురించావు? అబ్బే, గొడుగు తెరిస్తే వానొస్తుందేమో అని. నాన్న, నీ అంతటి వాన అయ్యేటట్లు నన్ను ఆశీర్వదించు నాన్న. ఆ దొంగలను పట్టుకునే అద్భుత శక్తి నాకు ప్రసాదించు నాన్న. అప్పుడు నాకు వస్తుంది పోలీసు ఉద్యోగం. బిడ్డ, నీ కోరిక సఫలీకృతం అవుతుంది. నువ్వు నా అంతటి వాడవు అవుతావు. సూత్రాలు డైరీలో ఉన్నాయి, సూక్ష్మంగా తెలుసుకో. నాన్న మాట్లాడాడు, నన్ను ఆశీర్వదించాడు, నాకు ఇచ్చాడు నిధి. ఏ అర్థమూ లేకుండా కుక్కలు మరగవు. మరి ఆ గజ్జి కుక్క ఎప్పుడు అరుస్తుంటుంది? రాత్రిపూట దొంగను పట్టడానికి వెళ్ళేటప్పుడు దుస్తులు ఉండకూడదు. మరి మఫ్టీలో ఉండవలను. ఇప్పుడు నేను మఫ్టీలోనే ఉన్నా. దొంగలు వస్తున్నా. గుడ్ నైట్ ఫాదర్.
ఎంత అదృష్టవంతులు, మీకోసం ఇలాంటి ఎన్నో తెచ్చాను. రాణి రాణి ఏమ్మా ఏం జరిగింది? రాణియ, ఎంత అందమైన పేరు రాణి. మీ ఇల్లే దోచేద్దాం వచ్చాను, కానీ నువ్వే నా మనసు దోచేసావు. ఎంత అదృష్టవంతురాలు. యూఆర్ బ్యూటిఫుల్ గర్ల్. ఇది లవ్ అఫేర్. నువ్వు కాస్త బయటకు వచ్చావా? ఇక్కడ నీకేం పని చెప్పు. బ్యూటిఫుల్ ఐస్ ఇన్ దిస్ బాయ్. రేయ్ రేయ్, నేనెవరో తెలుసా? పోలీస్ వెంకట స్వామి జూ. రేయ్, నేనెవరో తెలుసా? దొంగ సామ్రాట్. మనం తలుచుకుంటే ఏమైనా సార్ చేసేస్తాం. నమస్కారం సార్. నమస్కారం రా. అబ్బా, అంత గట్టిగా కొట్టి పెడతా. వంగరా కొంచెం వంగు. లే లే. దొంగ నువ్వు దొంగల సామ్రాట్వా? నా మొహం, నేను దొంగ సామ్రాట్ ఏమిటి సార్? ఉత్తినేనాను సార్, నన్ను క్షమించాలి సార్, నేను ఇంకా మైనర్ సార్. దొంగతనం చేయడం ఇదే మొదటిసారి సార్. దొంగతనం ఎప్పుడు చేసినా ఒకటే రా. ఇప్పుడు చేయలేదు కదా సార్. మరేం చేస్తున్నావు? డెడ్ డైట్ ఇక్కడ సార్. ఇక్కడ ఒక మాట చూస్తారా? అంత అందమైన అమ్మాయి ఉండగా దొంగత. దొంగ పారిపోయాడండి. పారిపోయాడా? దొంగ రాస్కెల్. బోని కేసు దొరికింది కదా అనుకుంటే నన్నే బురడి కొట్టించాడే. ఈ దఫా కనపడితే వాడి డొక్క చీల్చేస్తాను. ఈ రోజు మీరు చేసిన సహాయానికి మీ రుణం మేము ఎలా తీర్చుకుంటాం? దానిదే ఉందండి. కొంచెం మంచిగా తీసుకోండి. అలాగే నాయన. ఇంతకు ఆయన ఇంట్లో లేరా? ఆయన పెళ్లి కాకుండా ఆయన ఎక్కడుండేది నాకెలా తెలుస్తుంది? ఐ సీ, మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. ఏమండి కానిస్టేబుల్ గారు? ఏమండి, మీరు ఇలా రాత్రిపూట డ్యూటీలో తిరుగుతుంటే మీ భార్యవి బాధపడదు? చంపారు భార్య? నాకు ఇంకా పెళ్లి కాంది, బ్రహ్మచారిని. రాణి, ఐఎమ్ సారీ. ఆ దొంగ వెధవ పారిపోయినా ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు. ఏమిటో? నీవు పేరుకే రాణివి కాదు, అందానికి కూడా రాణివి. నీకు నిజంగా నేనంత బాగున్నానా? ప్రవరాక్షుడు లాంటి వాణ్ణి నాకే మతిపోయి మీ అమ్మను మంచినీళ్ళు తెమ్మంటే బాగున్నానా అని అడుగుతున్నావా రాణి? థ్యాంక్స్. చూడండి, మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా సరే, రాత్రి అయినా పగలైనా మీకేం పర్వాలేదు. ఈ పోలీస్ వెంకటస్వామి జూ అంటే జూనియర్ ఎప్పటికీ మీ వాడే. వస్తారండి? వస్తా అత్తగారు. పేరు తెలియక వరుస కలిపాను, ఏం అనుకోద్దు అత్తగారు.
తప్పుకోండి. రాకుమారి ఉద్యానవనంకు బయలుదేరును. రాకుమారుడు వెంటబడి రాణి రాణి అని కలవరపడను అని ఈ పుస్తకంలో రాసను. వీడికి వాడికి చెప్పా ఎవరికో జబ్బుగా ఉందని చెప్పి ముసలమ్మతో కబురు పెట్టి ఇలా మోసం చేస్తావా? చిచి, ఎన్నిసార్లు చెప్పండి. రాణి రాణి నా మనస్సు నీకు తెలియదు రాణి. నేనేమన్నా పెద్ద మనిషిలా బలాత్కారం చేశానా? లేదే. ఎంత దొంగనైనా నీతిగా పెళ్లి చేసుకోమని బ్రతిమాలుతున్నా. ఆ మాత్రం త్యాగం చేయలేవా ఈ ప్రేమికుడి కోసం? రాణి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబాసిడర్ పాల్, నువ్వు హాస్పిటల్ నుంచి రావాలంటే డాట్ ది ప్లిమత్. ఇలా షౌట్ చేస్తే చాలు 100 మంది నౌకర్లు నీకు సేవ చేయడానికి వస్తారు. రాణి, నువ్వు నా నిత్య జీవితంలోనే హీరోయిన్ కాదు. నేను ఎప్పుడు నా ప్రొడ్యూసర్ అవుతే నువ్వు హీరోయిన్, నేను హీరో. ఎలా ఉంది? నీ ముఖంలో ఉంది. నువ్వెంత బలవంతం చేసినా సరే నిన్ను మటు పెళ్లి చేసుకోను. పోనీ రాణి, నన్నుడు దమయంతిని అడిగినట్లుగా అడుగుతున్నాను. మాలో ఎవరు నచ్చితే వారిని పెళ్లి చేసుకో. రాణి, కీచకుడిలాగా ఉన్నాను, ఏమంటావు? నోరు ముయ్యమంటాను. నన్ను పెళ్లి చేసుకున్నావంటే నీ దగ్గర ఎప్పుడు కుక్కలా కాపలాగస్తాను చూడు. ఏ కారణం లేకుండా కుక్క మొరగదు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది, అందుకే అది ఎంతగా మొత్తుకుంటుంది. రాణి, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. అరగంట టైం ఇస్తున్నాను నీకు. ఆనాడు మహాసాధ్వి ద్రౌపదికే దొరికింది ఆ పంచపాండవుల్ని పెళ్లి చేసుకునే యోగం. ఆ ఛాన్స్ ఈ రోజు నీకు ఇస్తున్నాను. మా ఐదుగురు నీ పెళ్లి చేసుకో, నిలబెట్టుకో నీ పాతిరత్యం. ఎలా ఉంది మన ఐడియా? తగిలిన ఛాన్స్. యూ గో. కుక్కలకు ఆతన, కుక్కలకు ఆతన. ఏం జరుగుతుంది? ఆడవాళ్ళు ఆడవాళ్లకు కుక్కకు ఏం సంబంధం? కుక్క అరిచింది, అమ్మ ఏడ్చింది. నొప్పులు పడుతున్నారండి. నొప్పులా? ఎన్నో మాసం? అయ్యో పాపం. లోపల ఎవరు డాక్టర్ లేరు? ఎవరు లేరండి. ఎందుకయ్యా పెళ్లి చేసుకుంటారు? వైపుని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. సరే, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వే కంగారు పడద్దు. మగబిడ్డి. డాక్టర్ సైలెన్స్ ప్లీజ్. అర్జెంట్ కేసు డాక్టర్, తొందరగా రావాలి. ఏమిటా కేసు? రాణి, 29 నిమిషాలు అయిపోయింది. ఇంకా ఓన్లీ 1 నిమిషం. చూడు రాణి, న్యాయంగా ఒప్పుకుంటావా లేక మేమే అన్యాయంగా 5 నీ మీద తాలు కట్టి నిన్ను పాంచాలుగా చేసుకోమంటావా? చెప్పు. జస్ట్ మినిట్. కమింగ్ డాక్టర్. నర్స్, నువ్వు ఇక్కడున్నావా? అరే రాణి, నువ్వు ఇక్కడున్నావా? ఆ అమ్మాయి సుఖంగా ప్రసవించిందా? ఏం బిడ్డ? అంత అబద్ధం. ఆ దొంగలంతా మోసం చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. దొంగలా? మోసమా? రే, జూ వచ్చాడు. రండ్రా, రండి. వచ్చావా? అమ్మ రాస్కల్, నువ్వా? ఎన్నోళ్ళు కనపడ్డావా? రే, వచ్చారా? మిమ్మల్ని ఫోటోలో రోజు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడరా, వాళ్ళైతే ఒక్కొక్కరా. నువ్వా? అబ్బా, వాడు నిన్ను కొడితే నన్ను కొడతావురా? అమ్మా రాస్కల్స్, ముందు అతను విడవండి. సీనియర్ పోలీస్ సెక్రటరీ కొడుకుని రా. అబ్బా, జూన్ రా. అమ్మా, విడిచిపెడతారా? పోలీసులు పిలుచుకురానా? నీకేం భయం లేదు రాణి, వాడు అలాగే కొట్టు. అమ్మా, అమ్మా, నాతో ఆడుకుంటున్నారా? మూతంతా జడగొడుతున్నారు రా.
కమ్. థ్యాంక్స్. ఈ రోజు మీరు చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేను. మీరు పైకి ఎంత మొరటుగా కనిపిస్తారో మీ హృదయం అంత సున్నితమైంది. పోనీలేంటి మేడం, పైకి కనిపించేది నిజం కాదని ఒక్కరోజైనా మీరు తప్పక గ్రహిస్తారని నాకు తెలుసు. గ్రహించాను. ఇదివరకు నా మాటలతో మిమ్మల్ని నొప్పించాను, క్షమించండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. లేడీస్ ఫస్ట్. నిజం బావా, ఒక్క మనిషి నలుగురికి సమాధానం చెప్పాడు. ఆశ్చర్యంగా ఉందా? అతని దెబ్బలు తట్టుకోలేక నలుగురు ఒకటే పరుగు. బావా, అతను ఎంత బలమైన వాడు, అంత అందగాడు. అందానికి తగ్గ తెలివి కూడా ఉంది. ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో చూడడం కష్టం కాదు. అవును, కష్టమే. బొంజ బొంజ. అబ్బా అబ్బా, వీపు విమానం మోతకి నేను ఎడుతుంటే మధ్యలో నీ మిషన్ మోత ఎవడు చెప్పు. నీలా ఏమిటి? ఏం జరిగింది? ఏం జరిగిందా? ఇక్కడ చూడు. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఆహా, నీలా ఏ దొరకడు. దొరకడా? నీలా నీ నోటి ద్వారా దొర మై డియర్ డార్లింగ్ అని పిలవలేవా? నీలా ఈ దొరకడు, ఎవరికి దొరకడు అనుకున్నారు, కానీ నీకు దొరికాను బ్రదర్. ఏదో నవ్వులాటక్కడ అనుకుంటే అబ్బా చింతకాయ కొట్టుడు కొట్టేసావేం బ్రదర్? అరే నవ్వులాట కనుక అంతటితో ఆగాను రా. బ్రదర్, కాకపోతే ఏమిట్రా మరి, మన బిజినెస్ ఏదో మనం చూసుకోవాలి. పరాయి ఆడపిల్లని అలా చేస్తాను. అవునులే బ్రదర్, అవునులే. నా మొహం చూసి వాళ్ళు ఒక్కళ్ళు లేకపోయినా నువ్వు మాత్రం గ్రాండ్ సక్సెస్ ఇన్ దిస్ వరల్డ్. ఏమిట్రా ఇంగ్లీష్లో ఏడుస్తున్నావు? అదేనా? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏమిటి తెలిసింది? డాక్టర్ అమ్మని అట్ట పట్టుకుని ఇట్ట లాక్కుని ఇలా వల్ల వేసుకోలేదు నువ్వు. సారీ. మైండ్ యువర్ వర్క్. గుడ్ మార్నింగ్ బాస్. మార్నింగ్ బాస్. మార్నింగ్ వేణు. ఎస్ బాస్. సరిగ్గా ఈ రోజు రాత్రి 12 గంటలకు డేగలవారి వీధిలో 12వ నంబర్ ఇల్లు. వేణు. ఎస్ బాస్. ఆ ఇంట్లో ఏదో కొత్త రకమైన ఇనపెట్టె ఉందట. ఓ సీ. అయితే అది మనకు మంచి ప్రాయం. ఎస్ ఎస్ ఐ నో. దొరకడు. వైర్స్ కత్తిరించడం నీ పని. ఓకే బాస్, మన చేతిలో ఉంది కత్రి. ఇంట్లో ఎవరు లేరు, నౌకరందరినీ ఒక గదిలో కట్టి. చిన్నపెట్టి తెరవడానికి తాళం చేతులు ఎదురా తప్ప. వెరీ గుడ్ వేణు. థ్యాంక్ యూ బాస్. పోలీస్.
పెద్ద గాయం ఎలా అయింది? రివాల్వర్తో కాల్చాను. ఎవరు? ఆ దొంగలేనా? అవును, వాటి. ఐఎమ్ సో సారీ. నా గురించి మీకు ఇంత ప్రమాదం జరిగింది. పర్వాలేదు, నేను ఆపరేట్ చేస్తాను. నర్స్, డాక్టర్ రాజు గారికి ఫోన్ చేసి అర్జెంట్ ఆపరేషన్ కేసు వెంటనే రమ్మని చెప్పు. వారి సహాయం కూడా ఉండడం మంచిది. Yes, డాక్టర్. మీ షర్టు కింద పడింది.